వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. ఆగస్టు 30వ తేదీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ఎమర్జెన్సీ వార్డులోని ఇన్ఛార్జ్ డాక్టర్ నుండి మా ఫౌండర్ రవీంద్రబాబు గారికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. నలుగురు నిరాశ్రయులు ఉన్నారు, వీరిని ఆశ్రమంలో చేర్పించగలరా అని డాక్టర్ గారు అడిగారు. డాక్టర్ పంపిన ఫొటోస్ బ్రదర్ జాగ్ గారికి షేర్ చేసి ఆశ్రమంలో చేర్పించుకోవాల్సిందిగా కోరాము. హృదయాన్ని కలవరపరిచి ఎంతో దీనంగా ఉన్న వారి పరిస్థితిని చూసి బ్రదర్ జాగ్ గారు వెంటనే అంగీకరించారు. వీరంతా 104 వాహనం ద్వారా హాస్పిటల్కి వచ్చారని అక్కడి వారు తెలిపారు. వీరిలో ఒక వృద్ధుడు 4 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యారని, ఒక మహిళ మానసిక వికలాంగురాలు అని, మరో వృద్ధుడు చాలా బలహీనంగా ఏ క్షణంలోనైనా ప్రాణం వదిలే స్థితిలో ఉన్నాడు. మరో వృద్ధుడు కూడా అదే పరిస్థితిలో ఉండడం చాలా దయనీయమైన విషయం. ఎంతో అపరిశుభ్రంగా దీనస్థితిలో ఉన్న వీరిని వాహనంలో తరలించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. హాస్పిటల్ వారి సహకారంతో వారిని అందరినీ శుభ్రం చేయించి అంబులెన్స్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్రమానికి తరలించాము. అదే రోజు అరండల్పేట 4వ లైన్లో ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డ మరో వ్యక్తిని కూడా ఆశ్రమంలో చేర్పించాము. ఇలా 2013 నుండి ఈనాటి వరకు 284 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించాము. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.